తిరుపతిలో రుయా ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం నందు ప్రపంచ తల్లిపాల వార్షికోత్సవాల సందర్భంగా రుయా ఆసుపత్రి ప్రాంగణంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు ఆదేశాల మేరకు చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు మాట్లాడుతూ పుట్టిన వెంటనే ఇచ్చే పసుపు రంగు పాలలో బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెంచడమే కాకుండా వారి మెదడు వికసించేందుకు ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో శ్రేష్టమని, పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లి మురిపాలు పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంతో పాటు అమృతంలా పనిచేస్తుందన్నారు. వాళ్ళ దగ్గర ఈ 2024 ఒక థీమ్ అనమాట. మదర్స్ డెలివరీ అయిన ప్లేస్ నుండి అక్కడ నుండి ఈ తల్లిపాల ప్రాముఖ్యతను చెప్తూ ప్రోత్సాహ కార్యక్రమాలు జరగడం. రోజు ఒక కార్యక్రమం భాగంగా ఈరోజు 5వ రోజు కార్యక్రమం ఘనంగా ర్యాలీగా రోజు నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ ఈ ఎన్హెచ్ఎంలో ఉండే డిపార్ట్మెంట్ అంటే ఎస్ఎన్సియు, ఎన్ఆర్సి అండ్ డిఏసి డిపార్ట్మెంట్స్తో కలిపి బయట ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఎన్ఎన్ఎఫ్ వీళ్ళందరూ సంయుక్తంగా ఈ ర్యాలీ మన డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి సూపరింటెండెంట్ ఆఫీస్ రుయా హాస్పిటల్లో చిన్నపిల్లల విభాగము వారందరూ కూడా నర్సింగ్ స్టూడెంట్స్ తోటి, అలాగే నేషనల్ హెల్త్ మిషన్ వారి ఆధ్వర్యంలోనూ, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వీళ్ళందరూ కలిసి ఏంటంటే తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మనకి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. అంటే ఇందులో తల్లిపాల యొక్క విశిష్టతని అందరికీ తెలియజెప్పేందుకు, అవగాహన కల్పించేందుకు, మన కల్చర్, మన సంస్కృతిలో కూడా తల్లిపాల గురించి, తల్లిపాల ఇవ్వాలని మనం ఎప్పుడో చెప్తున్నాము. దాన్ని కొంతమంది అపోహల వలన తల్లిపాలు ఇవ్వడం తగ్గుతోంది.